వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరిలో వేడుకగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కటింగ్, రక్తదాన శిబిరం నిర్వహణ. నేదురుమల్లి బంగ్లాలో బాణాసంచాతో సంబరాల హోరు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల సంబరాలతో పండుగ వాతావరణంగా మారిన వెంకటగిరి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా నినాదాలతో మార్మోగిన ప్రాంగణం. కాదు, దేశ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పుట్టినరోజు ఈరోజు మనం పండగగా సెలబ్రేట్ చేయటం, ఏదో నాయకుడి బర్త్డే కేకులు కట్ చేసామా, రక్తదానం చేసామా, అన్నదానం చేసామా అని కాదు. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా, పథకాల రూపకల్పనలో కానీ వాటిని అమలు చేయటంలో కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తిగా దేశ చరిత్రలోనే నిలిచిపోతున్న వ్యక్తి. ఇంకా మున్ముందు ఎన్నో చూస్తారు. అలాంటి నాయకుడి ఈరోజు మనమందరం ఒక పండగ సంబరాలు చేసుకోవటం, ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఈరోజు మేము రక్తదాన శిబిరం నిర్వహించాం, అన్నదానం చేస్తున్నాం. బాలికల ఆర్ఫనేజ్లో అక్కడ అవసరమైన దుప్పట్లు కానీ పుస్తకాలు, పెన్నులు సప్లై ఇస్తున్నాం వాళ్ళకి. ఇవి మనసారా మనస్ఫూర్తిగా చేస్తున్న పనులు, ఏదో పబ్లిసిటీ కోసం ఎవరి కంట్లో పడాలని కాదు. ఎందుకంటే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరు తుడిపేయలేరు, చెరిపేయలేరు. 1.5 సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వారి నిజ స్వరూపం, అసలు మొహం కనబడుతుంది. అందుకే ప్రజలు చీదరించుకుంటున్నారు, చీగొట్టారు. మొన్న 1 సంతకాల సేకరణను మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా, ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా పెడితే ఒక రెఫరెండం లాగా భావించి ఈ కూటమి ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా లేదా ఎగబడి వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టారు. ఇది వాస్తవం. పచ్చపత్రికలో ఏదైనా చెప్తే చెల్లుబాటు అవుతుందని సంతకాలు జరగలేదు, కష్టపడుతున్నారు. హైదరాబాద్కు పంపించారు, అక్కడ చీకొచ్చారు. తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం, ప్రేమ, వాత్సల్యం నిండుగా మెండుగా ఉన్నాయి. మా నాయకుడే ఆంధ్ర రాష్ట్రం ప్రజలను ముందర చూసుకుంటాను,
తెలంగాణలో ఉన్న అభిమానులు ఉన్నా కూడా అక్కడికి రమ్మని చెప్పినా కూడా పోటీ చేయమని చెప్పినా కూడా నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఇక్కడికే పరిమితం అయ్యారు. అందుకని అక్కడ సంతకాలు పెట్టించడం కష్టమైంది కాదు, పారదర్శకంగా చేసిన పని ఇది. గవర్నర్ గారికి ఇచ్చారు 1,04,00,000 చిల్లర సంతకాలు. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కూడా వెరిఫై చేయొచ్చు పెట్టారా లేదా అని మేము వాళ్ళ ఫోన్ నంబర్తో సహా నమోదు చేస్తున్నాం. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశంకి వేరే పని లేదు, అబద్ధాలు చెప్పటం, ప్రజలను మోసం చేయటం. ఎలా మాట ఇవ్వగలుగుతాడు, ఎలా మాట మీద నిలబడగలుగుతున్నాడు, ఎలా ప్రజల గుండెల్లో ముద్రించుకుపోయాడు. ఇంత చిన్న వయసులో ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, తెలుగుదేశాన్ని 4 దశాబ్దాలుగా కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, రెడ్ బుక్ రాస్తున్న లోకేష్ బాబు కానీ, అందరికీ ఆశ్చర్యమే. జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో చేస్తాడు, మనస్ఫూర్తిగా చేస్తాడు. మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. త్వరలో జమిలీ ఎలక్షన్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. తెలియక చంద్రబాబు నాయుడు గారి మాటలకు మరొకసారి మోసపోయి ఓటేయడం జరిగింది. తెలిసి వస్తుంది ఇప్పుడు. ఆ తప్పు మరి చేయము, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి చూపించిన బాటలో సైనికులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా ఆయన వెంట నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకొని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి చేస్తామని మీ అందరి తరఫున, వెంకటగిరి నియోజకవర్గ తరఫున ప్రజలకు మాటిస్తున్నాం.